ఈరోజైతే నేను నా ఫ్రెండ్ ఇద్దరం కలిసి గోల్కొండ ఫోర్ట్‌కొచ్చేసాము. టికెట్ అయితే మనకి రూ. 25 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడికి ఫారినర్స్ కూడా వస్తారు కాబట్టి వాళ్ళకి సెపరేట్ ఛార్జెస్ 300 అట్లా ఛార్జ్ చేస్తున్నారనమాట. ఫస్ట్ అయితే టికెట్ తీసేసుకొని మేము స్టార్ట్ అయిపోయాము. హైదరాబాద్‌లో ఉంటూ గోల్కొండ చూసావా, చార్మినార్ చూసావా అంటే సగం మంది చూడలేదనే చెప్తారు. ఎందుకో నాకు ఇప్పుడే అర్థమైంది. మనం ఉండే ప్లేస్ ఎక్కడో ఉండిద్ది. మనం చూడాల్సిన ప్లేసెస్‌లు ఇంకెక్కడో ఉంటాయి. ఓన్ వెహికల్ ఉంటే పర్లేదు గానీ ఇట్లా ర్యాపిడోలకి వచ్చే వాళ్ళకైతే మరీ ఇబ్బంది. కాకపోతే నేను హైదరాబాద్‌లో ఉండే ఈ 9 మంత్స్ పీజీలో అలా ఊరికే కూర్చోకుండా ఎంతో కొంత ఎక్స్‌ప్లోర్ చేద్దాం అనుకున్నాను. సో, అందుకనే ప్రతి వీక్ ఏదో ఒక ప్లేస్‌ని చూస్ చేసుకొని వస్తున్నాను. ప్రతి వీక్ ఫుల్ వీడియో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, గోల్కొండ ఫోర్ట్ అంతా కూడా ఇలా గదులు గదులుగా ఉందనమాట. ఎంతైనా ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు మన ఇష్టం. కాకపోతే మొత్తం అంతా చూడాలంటే మనకొక రోజైనా సరిపోదు. అందుకని చెప్పేసి మేము కింద ఉన్న ఇట్లా కొన్ని గదులైతే చూసాము. తర్వాత ఇంక పైకి స్టార్ట్ అయిపోయామనమాట. మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక సజెషన్. ఇట్లా మీరు గనక గోల్కొండ ఫోర్ట్ ఎళ్తే ముందే ఒక చిన్న వాటర్ బాటిల్ కొనుక్కోండి పైకి వెళ్ళేటప్పుడు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ మనం టాప్ ఆఫ్ ద గోల్కొండ ఎళ్ళే వరకు మనకి వాటర్ బాటిల్స్ ఎక్కడ అవైలబుల్‌గా లేవు. మాతో వచ్చినోళ్ళు చాలామంది అలాగే వాటర్ బాటిల్స్ తీసుకోకుండా వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు హాఫ్ వేలోనే. ఎక్కలేకపోయారనమాట. సో, అదొక సజెషన్ ఇస్తున్నాను. మేమైతే ఇట్లా వాటర్ బాటిల్ తీసుకెళ్ళాము. గోల్కొండ సగం ఎక్కడం, వాటర్ తాగడం, వ్యూ అంతా చూసుకోవడం, మళ్ళీ ఇంకొంచెం ఎక్కడం, వాటర్ తాగడం, వ్యూ అంతా చూసుకోవడం, ఫోటోస్ దిగడం. సో, ఇలా అయితే చేశాము. నాకైతే మొత్తానికి గోల్కొండ ఫోర్ట్ చాలా వర్త్ అనిపించింది. మనం పెట్టుకున్న రూ. 25కి టికెట్‌కి మొత్తం ఎంత కావాలంటే అంత ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు కాళ్ళు నొప్పులొచ్చే వరకు. మంచిగా ఫోటోస్ దిగొచ్చు. ఫారినర్స్ కూడా ఉన్నారు చాలామంది. ఈవినింగ్ టైంలో వస్తే చాలా బావుండిద్ది. ఫ్యామిలీతో అయినా, ఫ్రెండ్స్‌తో అయినా, కపుల్‌గా వచ్చినా కూడా మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. ఫోటోస్ దిగొచ్చు. మంచి మెమరీలాగా ఉండిద్ది. మనమైతే హాఫ్ ఆఫ్ ద వే వచ్చాము. ఇంకా పైకి ఎక్కాలి. ఇప్పటికే చాలా నీరసం వచ్చేసింది. కాళ్ళు నొప్పులొచ్చేసాయి. పిల్లల్ని తీసుకొస్తే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మనం పైకి తీసుకెళ్ళేటప్పుడైనా, కిందకి తీసుకెళ్ళేటప్పుడైనా వాళ్ళని చేయి పట్టుకొని తీసుకెళ్ళడం అట్లా చేయండి. హాఫ్ ఆఫ్ ద వే అయితే వచ్చేసాము. వ్యూ అయితే ఎలా ఉంది? చాలా బావుంది. చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. సో, ఇంకా మనం పైకి వెళ్ళేదుంది. ఇలా వ్యూ అంతా ఒకసారి చూసుకొని కొంచెం వాటర్ తాగి మళ్ళీ పైకైతే స్టార్ట్ అయిపోయాము. పైన కూడా చాలా బావుందనమాట. మనం ఎక్కే కొద్దిగా ఇంకా స్టెప్స్ వస్తానే ఉన్నాయి. ఈ స్టెప్స్ ఏందనంటే సిమెంట్‌తో కట్టినవి కాదు. సో, సరిగ్గా లేవు. కాళ్ళు నొప్పులొచ్చేస్తున్నాయి ఊరికనే. చాలామంది కొంచెం అట్లా వెయిట్ చేయడం, మంచిగా సెల్ఫీస్ దిగడం, మళ్ళీ స్టార్ట్ అవ్వడం అట్లా చేశారు. ఇంకా మనం పైకి వెళ్ళాలి. అలా కనిపిస్తుంది కదా! అక్కడ వరకు రీచ్ అవ్వాలనమాట. ఎలా అయినా సరే మనం తీసుకున్న రూ. 25కి న్యాయం చేయాలని చెప్పేసి అసలు ఎక్కడ గివ్ అప్ అవ్వకుండా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము పైకైతే. పైకి ఇలా కొంచెం వెళ్ళగానే నాకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే పైన నాకు ఒక టెంపుల్ కనిపించిందనమాట. ఎల్లమ్మ తల్లి అమ్మవారి టెంపుల్. సో, స్నానం చేసి గనుక వస్తే అమ్మవారిని మంచిగా దర్శనం చేసుకోవచ్చు. నాకు ఇదైతే బాగా అనిపించింది. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు పైన ఒక టెంపుల్ ఉంటుందని చెప్పేసి. సో, టెంపుల్ కూడా ఉందన్నమాట. చాలామంది అయితే వెళ్తున్నారు. హెడ్ బాత్ చేస్తే కంపల్సరీగా వెళ్ళండి ఇక్కడికి. సో, నేనైతే వెళ్ళలేదు టెంపుల్‌కి. పైకి స్టార్ట్ అయిపోయాను. పైకైతే వచ్చేసాము. ఇదే అనమాట టాప్ ఆఫ్ ద గోల్కొండ. ఇక్కడ వాటర్ బాటిల్ కూడా కింద అవైలబుల్‌గా ఉంది. సో, పైన ఒక షాప్ ఉందనమాట. ఇక్కడ నుంచి వ్యూ అయితే అసలు సూపర్‌గా ఉంది. కనిపించేదంతా గోల్కొండ ఫోర్టే అనమాట. ఎంత కావాలనుకుంటే అంత ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు. మొత్తం అంతా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకుంటే ఒక డే అయితే పట్టేసిద్ది. సో, మేము అంత త్యాగం చేయలేదనమాట. డైరెక్ట్ పైకైతే వచ్చేసాము. ఈవినింగ్ టైం కదా! చక్కగా మంచి గాలి చాలా బావుంది. ఇక్కడ గోల్కొండతో పాటు హైదరాబాద్ వ్యూ అంతా కనిపిస్తుంది. మేమైతే హైదరాబాద్ వ్యూ అంతా చూసాము. మంచి ప్రశాంతంగా అనిపించింది. మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు ఫ్యామిలీతో వస్తే మాత్రం. మేమైతే చాలాసేపు పైనే టైమ్ స్పెండ్ చేసామన్నమాట. అంత కష్టపడి ఎక్కాం కదా! ఒక 30 మినిట్స్ అయినా పైన అలా ఉండిపోయాము. చాలామంది ఉన్నారు. వీకెండ్స్‌లో అయితే ఫుల్ రష్ బానే ఉన్నారు క్రౌడ్ కూడా. కాకపోతే ఈ ఫోర్ట్ అనేది చాలా స్పేషియస్‌గా ఉంది కాబట్టి అంత తెలియలేదు. చాలా ఎక్స్‌ప్లోర్ చేయాలి అనుకున్న వాళ్ళకైతే మంచి ప్లేస్ ఇది. మేమంతా ఒకసారి వ్యూ అంతా చూసుకున్నాము. మంచిగా ఫోటోస్ తీసుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము. తర్వాత ఇంక షాప్ ఉందని చెప్పాను కదా! షాప్ దగ్గరికెళ్ళిపోయి ఒక 2 కూల్ డ్రింక్స్ అట్లా తీసుకొని కూల్ డ్రింక్ తాగాము. మంచిగా చిల్ అయ్యి ఇంకా బ్యాక్ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము కిందకి వెళ్దాం అని చెప్పేసి. కిందకి వెళ్ళేటప్పుడు కూడా కాళ్ళు నొప్పులొచ్చేసినాయి నాకైతే. చాలామంది అసలు దిగలేకపోయారు, ఎక్కలేకపోయారు. చాలా స్టెప్స్ ఉన్నాయన్నమాట.
సో, ఈవినింగ్ టైంలో అయితే చాలా బావుంది. చక్కగా రీల్స్ చేసుకుంటున్నారు, ఫోటోస్ దిగుతున్నారు. నాకు భలే అనిపిచ్చింది. మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేస్ అనమాట గోల్కొండ. ఫారినర్స్ కూడా వచ్చి చూస్తున్నారు. మనం ఇక్కడే ఉండి చూడలేకపోతే ఎలా అండి? పక్కా వెళ్ళండి గోల్కొండ ఫోర్ట్‌కి. ఈసారి మాత్రం హైదరాబాద్ వెళ్ళినప్పుడు. మంచిగా టైమ్ స్పెండ్ చేయొచ్చు. చాలా బావుంది. మనం పెట్టుకున్న రూ. 25కి చాలా వర్త్. నాకైతే చాలా వర్త్ అనిపిచ్చింది. ఇంకా ఎక్కువ టైం ఉంచుకొనే వెళ్ళండి. సో దట్ మీరు ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయడానికి బావుండిద్ది. మొత్తానికైతే ఇలా కింద వ్యూ అయితే ఇలా ఉంది. ఇది స్టార్టింగ్ అనమాట. స్టార్టింగ్ పాయింట్ ఇట్లా గార్డెన్‌లా ఉంది. ఇక్కడ కూడా మంచిగా ఫోటోస్ దిగుతున్నారు. ఇంకోటేంటంటే కింద స్టార్టింగ్ పాయింట్‌లో క్లాప్స్ కొడుతున్నారు. పై వరకు వినిపిస్తాయంట. మీరు కూడా ట్రై చేయండి వెళ్ళినప్పుడు. సో, మన ట్రిప్ అయితే అలా అయిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి.